హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి భారతం. ఈ వీడియో ఫ్రాంక్ఫర్ట్ దగ్గరలో ఉన్న కోబ్లెన్స్ విజిటింగ్ ప్లేస్ ట్రావెల్ బ్లాగ్. సో మీలో ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఇంకా యూరోప్ జర్మనీ వీడియోస్ గురించి ఏమైనా తెలుసుకోవాలి అంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మేము ఉండే ప్లేస్ నుండి అరౌండ్ 60 కిలోమీటర్స్లోనే ఈ కోబ్లెన్స్ అనే ప్లేస్ ఉంది. ఫ్రాంక్ఫర్ట్ నుండి డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ ట్రైన్ జర్నీ అంతా కూడా ప్యారల్గా రోడ్ అండ్ రివర్ కనిపిస్తూనే ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఒకటేసారి 3 వేస్లో ట్రావెల్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ జర్మనీ మొత్తానికి ఇదే లాంగెస్ట్ రివర్. ఈ రివర్కి పక్కనే ఉన్న కొన్ని బ్యూటిఫుల్ సిటీస్ కూడా మనకి ట్రావెల్లో కనిపిస్తాయి అన్నమాట. సో మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యి కోబ్లెన్స్కి 1 hour 40 minutesలో రీచ్ అయిపోయాము. మేమైతే క్లైమేట్ అంతా చెక్ చేసి జాకెట్స్ తీసుకెళ్ళకుండా వెళ్ళామన్నమాట. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత క్లైమేట్ అంతా చేంజ్ అయింది. వ్యూ ప్లేసెస్కి వెళ్ళే రూట్లో ఎక్కడ ఎవరు కనిపించలేదు. సిన్స్ ఇట్స్ ఎ పబ్లిక్ హాలిడే చాలామంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేశా, బట్ నన్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ దేర్. బట్ అది కూడా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్నే కదా, టూరిస్ట్ ప్లేస్లో ఎంటీ రోడ్స్ మీద తిరగడము. అలా ఫస్ట్ మేము షాంగల్ ఫౌంటైన్కి రీచ్ అయ్యాము. మా ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసి ఎహ్రెన్ బ్రైస్టన్ ఫోర్ట్రెస్. ఈ ప్లేస్కి రీచ్ అవ్వాలి అంటే కేబుల్ కార్ ఈస్ ద బెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. మనం ఇక్కడ చూస్తున్న ప్లేస్ని డాయ్షెక్ ఆర్ జర్మన్ కార్నర్ అని అంటారు. సో ఇలా అక్కడ కొన్ని విజిటింగ్ ప్లేసెస్ చూసి కేబుల్ కార్ ఎక్కేసాం. సో అలా ఫోర్ట్రెస్ రీచ్ అయ్యాం. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఎందుకనంటే ఇక్కడ మనకి ఒక పక్కన రివర్లో బోట్ వెళ్ళడం కనిపిస్తుంది, అదొక ట్రాన్స్పోర్టేషన్. అండ్ ట్రైన్ వెళ్ళేది కూడా చూడొచ్చు, అదొక ట్రాన్స్పోర్టేషన్. అండ్ ఫ్లైట్స్ కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట పక్కనే. సో ఇవన్నీ కూడా అట్ ఏ టైం ఒకసారి చూసేసరికి నాకు చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. మేము వెళ్ళిన రోజు కల్చర్ ఈవెంట్ ఉండింది. థీమ్ ఏంటి అంటే యూరోప్లో ఒక 500 or 1000 years బ్యాక్ అక్కడ మనుషులు ఎలా ఉండేవారు, అండ్ వాళ్ళు యూజ్ చేసిన బట్టలు, వాళ్ళ లైఫ్ స్టైల్, అప్పుడు వార్ చేయడానికి ఎలా డ్రెస్అప్ చేసుకునేవారు, ఇలా చెప్పే కొద్దీ చాలానే ఉన్నాయన్నమాట. పిల్లలకి అక్కడక్కడ సమ్ ఎంటర్టైన్మెంట్స్ గేమ్ కూడా పెట్టారు. సో ఓవరాల్గా మాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఫోర్ట్ కదా, జస్ట్ బిల్డింగ్ ఆర్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయని అనుకున్నా, బట్ ఈ థీమ్ అండ్ ఫుడ్ చూసి వెళ్ళినందుకు చాలా సాటిస్ఫై అయ్యాము. In a dozen, the other 11 get something from nothing. Life lessons come one in a dozen, the other 11 get something from nothing. Life lessons come one in a dozen, the other 11 get something from nothing. Life changes, just open the door. One thing's certain, I'll always be yours. సో ఇలా మా కోబ్లెన్స్ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. I hope you all like this video. Please like, share and subscribe the channel and click on bell icon for more videos. Thank you for watching. Stay tuned.